హలో ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 246 ఎంట్రీ లెవెల్ ఫార్మసిస్ట్ పోస్ట్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్ట్ 17 నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఎగ్జామినేషన్ 100 మార్క్స్‌కి ఉంటుంది. 70 మార్క్స్ సబ్జెక్ట్, 30 మార్క్స్ జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, వెర్బల్ మీద ఉంటుంది. అయితే సబ్జెక్ట్ ఏం చదవాలి, చాలా వాస్ట్‌గా ఇచ్చారని చాలామంది అడుగుతున్నారు. సబ్జెక్ట్‌లో ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సీ ద ఆర్ఆర్బి సిలబస్, ఆర్ఆర్బి ఇచ్చిన సిలబస్ చూస్తే చాలా వాస్ట్ అండ్ వేగ్గా ఉంది. వాస్ట్ అండ్ వేగ్ ఎందుకు అంటున్నాను అంటే, వాళ్ళు ఇచ్చింది సబ్జెక్ట్ టైటిల్స్ ఇచ్చారు, టాపిక్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద సిలబస్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, రెమిడియల్ బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్యాథోఫిజియాలజీ, ఇలాగా సబ్జెక్ట్ టైటిల్స్ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకోండి, హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ అంటే అదొక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాపిక్స్ ఆర్ దేర్. సెంట్రల్ నర్వస్ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, అటామిక్ నర్వస్ సిస్టము, స్కెలిటల్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎండోక్రైనాలజీ, ఇట్లాగా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక 34 to 35 టాపిక్స్ ఇచ్చారు, 35 సబ్జెక్ట్ టైటిల్స్ ఇచ్చారు. సో ఇవన్నీ చదవడం అవుతుందా అంటే, మోస్ట్లీ ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే డిసెంబర్ ఆర్ జనవరిలో ఉంటుంది. ఈ టైంలో ఇవన్నీ చదవడం అవుతుందా? చదవడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇట్ ఈస్ నాట్ లైక్ బోర్డ్ ఎగ్జామ్, సిలబస్ ఏదో ఫినిష్ చేసామో ఇంపార్టెంట్ చదువుకునేలో అలా కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఏం చేయాలి అంటే, ఏ ఎగ్జామ్కైనా వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ సిలబస్, సెకండ్ వన్ సిలబస్లో ఏ టాపిక్స్ని ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయగలవు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ 35 టాపిక్స్ చదువుతాను, ఫినిష్ చేస్తానంటే అవ్వదు, ఎప్పటికీ అవ్వదు సిలబస్. సో ఏం చేయాలంటే, కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్, కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్ని ఫోకస్ చేయాలి. యూజువల్గా మనకి ఫార్మసీలో ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను సజెస్ట్ చేసేది ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే చదవండి అని. అంటే రఫ్గా సబ్జెక్ట్ మీకు సజెస్ట్ చేయట్లేదు. 2019 పేపర్ చూస్తే, 2019 పేపర్లో సేమ్ ఇదే సిలబస్ ఇచ్చారు. 35 to 40 టాపిక్స్, 35 to 40 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. అయితే ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే చాలా టాపిక్స్ నుంచి అసలు క్వశ్చన్స్ టచ్ కూడా చేయలేదు. మెజారిటీ ఏవి కవర్ చేశారు అంటే, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, కెమిస్ట్రీ అంటే ఇక్కడ ఆర్గానిక్, ఇనార్గానిక్, మెడిసినల్ 3 కలిపి చెప్తున్నాను, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, జూరిస్ప్రూడెన్స్ అండ్ బయోకెమిస్ట్రీ. సో ఈ 8 సబ్జెక్ట్స్ నుంచే మెజారిటీ క్వశ్చన్స్ వచ్చాయి. మెజారిటీ అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ దీస్ సబ్జెక్ట్స్. సో ఈ 8 సబ్జెక్ట్స్ నుంచి వచ్చినప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ చదవడం, ట్రై చేయడం అంటే ఇట్ ఈస్ ఆఫ్ నాట్ వర్త్. అంటే మీరు ఇప్పుడు హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ ఉంది, అది ఒక బుక్ మొత్తం ఉంది. ఆ బుక్ అంతా చదివి దాని నుంచి ఒక క్వశ్చన్ ఏం రాకపోయినా, లేదా ఒక క్వశ్చన్ వచ్చినా మీ టైమ్, ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. సో నా సజెషన్ ఏమంటే, ఈ 8 సబ్జెక్ట్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసి చదవడం నేర్చుకోవాలి. అంటే ప్రాపర్గా అనలైజ్ చేసి అంటే, అగైన్ ఇవి కంప్లీట్ సబ్జెక్ట్స్, వీటిలో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు అనలైజ్ చేయగలగాలి. ఎగ్జామినేషన్లో మీరు చదివిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే డెఫినెట్లీ యూ విల్ డూ వెల్. మీరు చదివిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావాలంటే అదృష్టం కాదు, అనాలిసిస్ కావాలి. ఏం అనాలిసిస్? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ని టెస్ట్ చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తున్నారు, ఆ అవగాహనతో చదవగలిగితే మీకు వస్తుంది. ఇప్పటికీ ఇంకా చాలామంది అడిగేది సిలబస్ ఏంటి, ఒక బుక్ ఉందా? అలా కుదరదండి. అట్లాగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఖచ్చితంగా మీరు పర్టికులర్ టాపిక్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసి చదవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు కావాలంటే 2019 పేపర్ అనలైజ్ చేయండి. నేను పేపర్ మొత్తం అనలైజ్ చేసి చూశాను. దీంట్లో మెజారిటీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే, ఈ 8 టాపిక్స్, 8 సబ్జెక్ట్స్ నుంచే వస్తున్నాయి. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, అనాలిసిస్, జూరిస్ప్రూడెన్స్ అండ్ బయోకెమిస్ట్రీ. సో మీకు సజెస్ట్ చేసేది కూడా వీటిని ఫస్ట్ ఫోకస్ చేయండి. వీటిలో డిప్లొమా లెవెల్ నుంచే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి, అంటే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, లోవెస్ట్ ఎలిజిబిలిటీ లెవెల్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయని. లోవెస్ట్ ఎలిజిబిలిటీ లెవెల్ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ కాబట్టి ఆ లెవెల్ ఉంటుందని. సో ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకుని ఫస్ట్ చదవండి, దెన్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళాలి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్. సో సబ్జెక్ట్ ప్రిపరేషన్ నేను చెప్పినట్టు 8 సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయండి, డిప్లొమా బుక్స్తో స్టార్ట్ చేయండి. ఇట్ విల్ బీ ఆల్వేస్ బెటర్. సో ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.